ASTS స్టాక్ లాస్ట్ 1 ఇయర్లో $30 నుంచి $90కి పెరిగింది. ఈ స్టాక్ని ఇంకా ఇంక్రీజ్ అయ్యే పొటెన్షియల్ ఉందా లేదా ఈ వీడియోలో చూద్దాం. AST స్పేస్ మొబైల్ బిజినెస్ మోడల్ ఏంటంటే ఇది స్పేస్ టు సెల్ టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తుంది. వీళ్ళు లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ కాన్స్టలేషన్ని క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల స్పెషల్ గ్రౌండ్ హార్డ్వేర్ మోడిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా నార్మల్ స్మార్ట్ ఫోన్స్కి 4G అండ్ 5G బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అందుతుంది. వీళ్ళు డైరెక్ట్ కన్జ్యూమర్స్కి సెల్ చేయకుండా గ్లోబల్ మొబైల్ నెట్వర్క్ ఆపరేటర్స్ లైక్ AT&T, వెరైజన్, వోడాఫోన్తో రెవెన్యూ షేర్ అగ్రిమెంట్స్ సెట్ చేసుకున్నారు. ఎండ్ యూజర్స్ దగ్గర నుంచి వచ్చేది యాడ్ ఆన్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఫార్మాట్లో ఉంటుంది. ఫినాన్షియల్ మెట్రిక్స్ చూస్తే 2026 ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ $150 million to $200 million వరకు ఉండొచ్చు. యాజ్ దే స్కేల్ అప్, శాటిలైట్ డిప్లాయ్మెంట్ అండ్ R&D క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండడం వల్ల 2026 EPS లాస్ అరౌండ్ $0.88 to $1.42 రేంజ్లో ఫోర్కాస్ట్ చేస్తున్నారు. కమర్షియల్ ఆపరేషన్ ఫుల్ స్వింగ్లోకి వచ్చాక 2030 ప్రొజెక్టెడ్ రెవెన్యూ $3 billion టచ్ అయ్యే పొటెన్షియల్ ఉంది. అండ్ సాఫ్ట్వేర్ లైక్ హై మార్జిన్స్ బ్యాలెన్స్ చేస్తూ 2030 ప్రొజెక్టెడ్ EPS $2.5 అబౌట్ టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ ఇన్వెస్ట్మెంట్లో హై టెక్నాలజికల్ ఎగ్జిక్యూషన్ రిస్క్, లాంచ్ డిలే ఆప్షన్స్, హెవీ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ వల్ల పొటెన్షియల్ స్టాక్ డైల్యూషన్ అండ్ స్పేస్ సెక్టర్ రెగ్యులేటరీ కన్స్ట్రెయింట్స్ మెయిన్ స్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్గా ఉన్నాయి. ఇన్ కేస్ వీళ్ళు పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ చేసి నిజంగానే ఆ EPS $2.5కి తీసుకొస్తే 40 PE మల్టిపుల్తో ఈ స్టాక్ వర్త్ $100కి రీచ్ అవుతుంది 2030లో. బట్ ఆల్రెడీ ఈ స్టాక్ $90 ఉంది. దిస్ ఇండికేట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ స్టాక్ దట్ ఈస్ yet to prove its full potential. Due to this reason, I will stay away from this stock at this time. Please note, this is not financial advice and please do your own due diligence before buying or selling stocks. EPS $2.5 ఎలా క్యాల్కులేట్ చేశానో తెలియాలంటే please comment EPS and I will send you my calculation.